యాదాద్రి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది. గుట్టను దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. తిరుపతి తరహాలో యాదగిరి గుట్టను డెవలప్ చేయాలని డిసైడ్ అయింది. 2 నెలల్లో మాస్టర్ ప్లాన్ కు తుది మెరుగులు దిద్దాలని నిర్ణయించింది. యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. 2 నెలల్లో ప్లాన్ కు ఫైనల్ టచ్ ఇచ్చి యాదాద్రిని అత్యంత వైభవంగా అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే గుట్ట కింద విద్య, సాంస్కృతిక నిర్మాణాల కోసం 319 ఎకరాల భూమి సేకరణ కోసం అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో 136 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మరో 55 ఎకరాల ల్యాండ్ కు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. భూ వివాదాలతో తొలి దశలో 251 ఎకరాలకే పరిమితం కావాలని అధికారులు భావిస్తున్నారు. 500 ఎకరాల్లో చేపట్టే అభయారణ్యం ప్రాజెక్టుకు అటవీ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు 1.5 ఏడాది సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆలయ ప్రాంగణాన్ని విస్తరించేందుకు ప్లాన్ రెడీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై సీఎం కేసీఆర్ సమీక్షలతో పనులు స్పీడప్ చేశారు. ప్లాన్ రెడీ అయిన తర్వాత ఆలయ గోపురం ఎంత ఎత్తులో నిర్మించాలి, ప్రాకారం ఏ స్థాయిలో ఉండాలన్న దానిపై క్లారిటీ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గోపురం ఎత్తుకన్నా అక్కడి నిర్మాణాల హైట్ ఎక్కువగా ఉంది. గుట్ట పైభాగంలో వ్యాపార, ఇళ్ల భవనాల ఎత్తు విషయంలో ప్రత్యేక రూల్స్ రూపొందించే పనిలో భాగంగా అధికారులు పలు ఆలయాల్లో ఉన్న నిబంధనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. యాదాద్రిలో వేద పాఠశాల, కళ్యాణ మండపాలు, భక్తులకు వసతి గృహాల నిర్మాణంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్ నెలాఖరుకు మాస్టర్ ప్లాన్ కు తుది మెరుగులు దిద్దడం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఆలయ అభివృద్ధిపై చర్చించేందుకు ఆలయ అభివృద్ధి సంస్థ మొదటి సమావేశం నెలాఖరులో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థకు అధ్యక్షులుగా సీఎం కేసీఆర్ ఉంటారు. తొలి సమావేశాన్ని గుట్టలో నిర్వహించాలని నిర్ణయించారు.